వయసు మీద పడిపోయినా గానీ పెళ్ళవ్వకపోతే ఎలాంటి బాధలు పడతారు అంటూ మన ముందుకు వచ్చేస్తాడు సర్దార్ సంజయ్ నా తమ్ముడు. కన్ను పెట్టరు కన్ను కొట్టరు ఈ రోజు ఇంత కలర్ఫుల్ డ్రెస్ వేసుకోవడం రీజన్ ఏంటో తెలుసా? నేను ఇంటికాడ ఉంటుంటే మా అమ్మ అన్నది, ఒరే ఏజ్ లో పెళ్లి చేసుకోకపోతే యాంకర్ రవిలాగా యాంకరింగ్ చేసుకోవాలరా అని చెప్పి. అందుకనే కలర్ఫుల్ డ్రెస్ వేసుకోవచ్చు. ఇంకోసారి ఆలోచించి ఈ అమ్మాయిలకు ప్రేమించడానికి మహేష్ బాబు లాంటి వాడు కావాలి, పెళ్లి చేసుకోవడానికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాడు కావాలి. ఇలా బాబులకేమో అయితే యుఎస్ లో సాఫ్ట్వేర్ లేదా జిల్లా కలెక్టర్. మనమేమో బాగా కష్టపడి కాపీ కొడితే జస్ట్ పాస్ మార్క్స్. ఇంటర్వ్యూకి వెళ్తే ఆడేమో ఇంగ్లీష్ లో మాట్లాడతాడు, మనమేమో దొంపలు పడి. మా బాబేమో జాబ్ వచ్చేదాకా పెళ్లి చేయని అంటాడు. జాబ్ వచ్చేలోపు నా బాడీలో జ్యూస్ అంతా జ్యూస్ అయిపోయాడు. అందుకే ఈ రోజు మా నాన్నతో మాట్లాడదని ఫిక్స్ అయిపోయా. నానా నానా కుక్కలా కలిసిన కానీ రియాక్షన్ కూడా లేదు. మీ నాన్న కుక్కలకి పలకడరా. ఇంకా ఈ స్టైల్ ఫాలో కానీ మన స్టైల్ ఫాలో అయిపోవడమే. గోపాలరావు రే ఏంట్రా కన్న తండ్రిని పేరు పెట్టి పిలుస్తున్నావు? దిమాగ్ అని దెబ్బుందా? ఒళ్ళు ఎలా ఉంది అంటే కొంచెం టైట్ గా ఉంది. ఏం నీళ్ళెడతావా? చిన్న ఎలా పొద్దున తాగేసి వచ్చావా? తాగేస్తే నీ కూడా కోట తీసుకొచ్చాను కదా నాన్న. అవును రోయ్, మరి ఎందుకు అంత పొద్దున్న అరుస్తున్నావు? చెప్పాలంటే సిగ్గేస్తాను నాన్న. పర్లేదు చెప్పురా, నా నోటితో నేను చెప్పలేకపోతున్నా. ఏరా కట్టెలు కొనుక్కొని డబ్బులు లేవా? ఇప్పుడు నేను కట్టెలు లేకపోతే వైజాగ్ ఉద్దు తుఫాన్ వస్తుందా? ఇప్పుడు పెళ్లి చేస్తావు పెళ్లి చేయవా నాన్న? నేను పెళ్లి చేయను రా, నీకు జాబ్ వచ్చావు పెళ్లి చేయను. నువ్వు ఇలా అన్నావు అనుకో ఆ పక్కన పల్లికితో లేచిపోతావు. అది ఆల్రెడీ ఆ రాజుగారితో లేచిపోయిందిరా ఎదవా. ఓడి అమ్మ దీనికి నాకన్నా తొందర ఎక్కువ ఉంది. అయినా రాజుగారిది ఏమైనా రబ్బర్ మొక్క? రబ్బర్ ముక్కనా? యా ఏంద్రా అది? జామెంట్రీ బాక్స్ లో ఒక రబ్బర్ మొక్క ఉంటది. దాట్స్ వై జామెట్రీ బాక్స్ లో ఒక రబ్బర్ ముక్క ఉంటది. అది అబ్బా నాన్న ప్లీజ్ నాన్న నాకు పెళ్లి చేయను నాన్న. నువ్వు పెళ్లి చేస్తావు అంటే దేన్నో మూడు వదిలేసిన దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను, ఓకేనా? వద్దులే, ఎవడో వాడి పడిసిన వాట్సాప్ డిపి మనకెందుకు, కొత్త డిపి డౌన్లోడ్ చేసుకోండి. ఇంతలో మన ఫ్రెండ్స్ ఉంటారన్న, ఒకటి పెళ్ళి కానీ ఒకరితో పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ మనల్ని ఇన్వైట్ చేస్తారు. ఏం చేస్తాం? మొబైల్ అన్నకి ఛార్జ్, మొబైల్ అన్నకి మ్యారేజ్ కామన్. పెళ్లికి వెళ్ళా విజ్ చేసి వచ్చానంటే పక్క తీసుకొచ్చాడు. బావా ఈరోజు మన ఫస్ట్ నైట్. మీ అమ్మాయి ఏమైనా 31st నైట్ అరా హగ్గించుకొని హ్యాపీ నైట్ చెప్పడానికి. నాకు అర్థం కాదు, నీ ఫ్రెండ్ నీతో వచ్చింది చెప్తాడు రా మన ఫస్ట్ నైట్ అని. అంటే తనకి ఫస్ట్ నైట్ అని చెప్తున్నా. మరి నా ఫస్ట్ నైట్ అని చెప్పు, మన ఫస్ట్ నైట్ ఏందిరా? స్పెల్లింగ్ మిస్టేక్. బావా రాక నా పెళ్లికి వచ్చావు. శోభనానికి కూడా రా అంటావా ఏంది? బావా ఇంత ముందులాగా నువ్వు కలవడాలు ఫోన్ చేస్తే మిస్డ్ కాల్ ఇవ్వకు బావా, నేను చాలా బిజీ. ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది, నేను ఒక డిపెండ్ అయి ఉన్నాను. ఒక మనలో అనమాట హనీమూన్ కి ఎక్కడికి వెళ్తే బాగుంటుందంట. అత్తకు లేక పుల్ల ఐస్ క్రీమ్ తింటే కోళ్ళ వచ్చి కోన్ ఐస్ క్రీమ్ అడిగిందంట. సిగ్గులేదురా? కలిసి మందు కొట్టాం, కలిసి బంకు కొట్టాం, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారా? వైఫ్ రాగానే ఫ్రెండ్ వేస్ట్ గా అయిపోతాడరా మీకు. రేపు పొద్దున్న నీ పళ్ళంతా అంటే రావాల్సింది ఫ్రెండ్ దగ్గరికే రా. పెళ్ళైన ప్రతి మగాడికి పొందటి రాత్రే సుఖం, తర్వాత అంటే నరకమే. నెక్స్ట్ మనం చిన్నగా కాలేజీలో ఉన్నప్పుడు ఎవరితో మన సైడ్ కొట్టుంటది కదా, దాన్ని మనం లైట్ తీసుకుంటాం. అది మనం షాపుకి షాంపూ కొనడానికి వెళ్ళినప్పుడు, సాయంత్రం పానీపూరి తినడానికి వెళ్ళినప్పుడు అది వస్తుంది అనమాట. సంకలో పిల్లని నేర్చుకొని మనం కాళ్ళకి మెట్టలు ఉంటేనే చూడం, అలాంటి సంకలో పిల్లని ఉంటే ఎందుకు చూస్తాం? కానీ అదేమో వాళ్ళ పిల్లలతో అంకుల్ హాయ్ చెప్పు, అంకుల్ హాయ్ చెప్పు. నీ అబ్బాయి ఎవరా నువ్వు చోటా గురించి చెడ్డి చేసినట్టున్నావు? హే సంజయ్ వీడు నా బాబు, నేను రాధికని. హో రాధిక నువ్వా? అప్పుడు అగరబత్తిలా ఉండేదాన్ని, ఇప్పుడేంటి లోడ్ చేసిన లారీలో తయారయ్యో. అవును వీడాడు మా అబ్బాయి, మరి అసలు నీ పోలికలు లేవు అంటే వీళ్ళంతా మా ఆయన పోలిక. అవునా? ఎవడా స్టంట్ మాస్టర్? మా ఆయన ఎవడాడు? మన మ్యాథ్స్ సార్. మన మ్యాథ్స్ సారా? ఓడి అమ్మ అప్పుడే అనుకోను బోర్డు మీద చేయాల్సిన లెక్కలు నీ బుక్ లో చేస్తుంటే. మహానుభావుడు, మమ్మల్ని బాగుపడమని చెప్పి ఆయన బలైపోయాడు. సర్లేగా నీ ఫ్యామిలీ ఎక్కడ సంజయ్? నాకు ఫ్యామిలీయా? ఇంకా పెళ్ళే కాలేదు, స్టిల్ బ్యాచులర్. ఇంకా పెళ్లి కాలేదా? అవ్వా ఓసి నీ అవ్వ పెళ్ళే కాలేదే, ఏదో కరెంట్ లేని కరెంట్ తీగని చూసినట్టు అన్నిసార్లు చూస్తావేంటి? అది కాదు సంజయ్, లేట్ అయిపోయింది కదా, మంచి అమ్మాయి గురించి వెయిట్ చేస్తున్నానే, చూసుకో మరి. సే పిచ్చి మొకందానా, రాణిగంజ్ బస్సు రాలేదు, అఫ్జల్ గంజ్ బస్సు ఎక్కుతావు, ఇది కూడా అంతే. సరే నీ బస్సు షెడ్కి వెళ్ళకుండా చూసుకో.